వేరే 2 టీమ్స్ అయితే బ్లూ టీమ్, రెడ్ టీమ్. ఈ టీములలో ఎవరెవరు మంచిగా ఆడారు, ఎవరెవరు మంచిగా ఆడలేదని ఈ వీడియోలో చూడండి. ఈ 2 టీములతో కంపేర్ చేసుకుంటే గ్రీన్ టీమ్ అయితే ఆల్రెడీ విన్ అయింది. ఈ 2 టీములలో పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది, ఎవరిది ఊఫ్ ఉంది, ఎవరిది వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. నాకైతే ఫస్ట్ అయితే బ్లూ టీంలో అయితే క్యాప్టెన్ అయితే బాగానే ఆడింది. ప్రియాంక అయితే గిడ్ టాస్క్. తర్వాత అయితే నాకు నచ్చింది అయితే అపూర్వ అయితే ఆ క్వశ్చన్స్కైనా ఏదైనా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడం అయితే గ్రేట్. ఎందుకంటే మ్యాచ్ కాకుండా అదైతే గ్రేట్. తర్వాత లాస్ట్ టాస్క్ గాయత్రి అయితే సూపర్గా ఆడింది. గాయత్రి అదైతే నేను అనుకోలేదు, గాయత్రి నుండి ఇంత పర్ఫార్మెన్స్ వస్తుందని. తర్వాత రెడ్ టీం నుండి అయితే బ్లూ టీం అయితే కొంచెం రెడ్ టీం కన్నా గ్రేటే అనిపించింది. ఎందుకంటే లాస్ట్కు హేమంత్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఈ టీంలోకి వచ్చి ఎరగదీసిండు. హేమంత్ టీంలో అయితే హేమంత్ బాగానే ఆడాడు. నాకైతే ఈ రెడ్ టీంలో అయితే రోహిత్ తప్పించి మిగతా వాళ్ళు ఎవరు అంతంత నార్మల్గానే ఆడినట్టు అనిపించింది. కానీ రోహిత్ పర్ఫార్మెన్స్ అరాచకం అనిపించింది. రోహిత్ అయితే ఎలివేషన్గా ఉన్నాడు. ఏ టాస్క్ అయినా అదైతే క్రికెటర్స్ గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ క్యాప్టెన్సీ, వాళ్ళు ఏంటిది ఆల్రౌండర్, బ్యాట్మెన్, అవి గుర్తుపెట్టుకోవడమే కష్టం. కానీ ఫస్ట్ 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పాలి. సెకండ్ నుండి అయితే ఈ సింహం ఎలా గర్జిస్తుందో అలా గర్జించి మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఆయనని చెప్పాడు. ఇదైతే పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనిపించింది. రెడ్ టీంలోనే నుండి అయితే వాలీబాల్ ప్లేయర్గా ఎంపికైన రోహిత్ అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం ఎల్లో కార్డ్ వచ్చింది ఆయనకే. కానీ ఇలా పర్ఫార్మెన్స్తో అయితే స్టార్ పెట్టించుకున్న పర్ఫార్మెన్స్ ఎవరైతే ఎల్లో కార్డ్ ఇచ్చారో వాళ్ళతోనే పెట్టించుకోవడం గ్రేట్. నాకైతే 2 టీములతో కంపేర్ చేస్తే అయితే బ్లూ టీమే బెటర్ అనిపిస్తుంది. కానీ గ్రీన్ టీమ్ ఇంకా బెటరే. కానీ రోహిత్ కానీ ఇంకిద్దరు ముగ్గురు అయితే ఇంకొకటి పర్ఫార్మెన్స్ ఇస్తేనైతే ఇంకా అరాచకం ఉండేది. నాకైతే మీకేమనిపించిందని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.